రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. రేవంత్ సర్కార్ మరొక కీలక నిర్ణయం. రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళుతోందని తెలుస్తోంది. నిత్యం రేషన్ కార్డుల అంశం ఎలాగో అలాగా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రేషన్ కార్డులపై ప్రభుత్వం ఆలోచన భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటికి పైగా కుటుంబాలు ఉంటే అందులో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికంగా ఉంది. అయితే ఇలా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల అర్హత లేని వారు కూడా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులు సబ్సిడీ కింద రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే పరిమితం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. రేషన్ కార్డులు సంక్షేమ పథకాలకు గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉండాలి తప్ప అర్హతను నిర్ధారించే కొలమానంగా ఉండకూడదని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డులను సంక్షేమ పథకాల నుంచి డీలింగ్ చేయడంపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల చర్యలు చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. రైతు రుణమాఫీ పథకానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆరోగ్యశ్రీ సేవల కోసం రేషన్ కార్డుకు బదులుగా ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులని అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలకు ఇదే విధానాన్ని అమలు చేయొచ్చు. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్ త్వరలోనే ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు చేయొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. కేవలం సబ్సిడీ రేషన్ కు మాత్రమే రేషన్ కార్డును పరిమితం చేస్తే సంక్షేమ పథకాలకు ఎలాంటి నిబంధనలను అనుసరించాలనే అంశంపై కసరత్తు జరగాల్సి ఉంది. రేషన్ కార్డులను వాడకుండా ఉన్నవారి కార్డులను తొలగిస్తే ఎన్ని మిగులుతాయో ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటికే రేషన్ కార్డులకు ఈకేవైసీ ప్రాసెస్ దాదాపు 70% పూర్తయినట్లు తెలుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుకు అభయ హస్తం పేరుతో దరఖాస్తులను ఆహ్వానించింది. ఏకంగా 1.10 కోటి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో దాదాపు 20 లక్షల దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినవే.